వద్దు ఒకటే తర్వాత అది ఒకటే వెలిగించండి ముందు. హాయ్ అండి, ఈరోజు అందరికీ దీపావళి శుభాకాంక్షలు అండి. పొద్దున్న చెప్దాం అనుకున్నాను, కొంచెం అడబెట్టుకోండి చెప్పలేదు. ఈరోజైతే ముఖ్యంగా పిల్లలందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలండి మందుల దగ్గర. ఎందుకంటే పిల్లలు అవి కాకరపువ్వతులు కాలుతారు కదా, ఊసలని పట్టేసుకుంటారు గమ్ముని. పిల్లల్ని అయితే కొంచెం జాగ్రత్తగా చూడండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, దీపావళి దగ్గర అయితే మందుల దగ్గర అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి. ఓకే, అయితే మనం ఈరోజు పిల్లలు కూడా కొంచెం మందులు కొన్నాం, చుచ్చుబుడ్లు ఇవన్నీ అన్నీ ఒకసారి మనం పిల్లలతో కాల్పిద్దాం. అలా కాలుతున్నారు ఏంటంటే దగ్గర నుంచి చూపిద్దాం ఫ్రెండ్స్. ముందుకైతే మన వీడియోస్ నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సపోర్ట్. ముందుకైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. కమాన్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, రోజు మనం దీపావళికి మందులు కొంటాకైతే వచ్చాం. మన లూథరన్ స్కూల్ గ్రౌండ్. ఇప్పుడైతే 11:30 అవుతుంది. మనం కొంటాకైతే వస్తాం. ఈ రోజు అయితే ఎర్లీకి వస్తాం. మొత్తం షాపుల్లో మనకి ఎక్కడ తక్కువ ఉంటాయి అక్కడ అలా నిన్న అయితే వర్షం చితకూడేసింది, ఇవాళ ఎండ ఎరక్కేస్తుంది. వద్దాం, ఏ షాపులోకి వెళ్దాం ఏంటో చూసి ఏమేమి కొన్నామంటే అన్నీ చూపిస్తాను ఫ్రెండ్స్. చూద్దాం. ఇవన్నీ అయ్యా దీపావళి మందు షాపులు మొత్తం నేను షెడ్లు అన్నీ అయ్యా. వద్దాం ఇక్కడ ఏమేమి ఉన్నాయి ఏంటనేది. బొమ్ములు గిమ్ములు మొత్తం చాలా ఉన్నాయి. ఏమో చిన్న చిన్న షాపులు, ఏం పెద్ద పెద్ద షాపులు, షాపులు అన్నీ ఇది రకంగా ఎత్తుకొనేసాం. దీపావళి మందులన్నీ అయితే మనం మందులే తీసేసుకున్నాం. లూథరన్ స్కూల్ గ్రౌండ్ ఇదంతాను. ఈవినింగ్ అయితే చాలా రష్గా ఉంటుంది, మార్నింగ్ కదా ఖాళీగా ఉంది. కానీ మనకి బాగానే వచ్చినాయి. ఇవ్వండి, మేము తీసుకున్న కవర్ అయితే 2000. అది ఇంటికి వెళ్ళి చూపిస్తాను ఏమేమి తీసుకున్నాం ఏంటో. అన్నీ కూడా రేట్లు బాగా ఎక్కువ ఉన్నాయి ప్రతి చోట కూడా. కానీ మరి నిన్న మొన్న వర్షం వచ్చింది కదా, చూడాలి ఎలా ఉంటాయి డౌట్లు. ఎందుకంటే మెత్తపడిపోయినాయా హార్డ్గా ఉన్నాయని తెలియాలి. సాయంత్రం అయితే మనం దీపావళి ఎలా చేస్తామంటే చూపిస్తాను ఫ్రెండ్స్. ఈరోజైతే మనం దీపావళి షాపులకి వెళ్ళి అయితే మందులు అయితే కొనుక్కొచ్చాం పిల్లల కోసం. ఇంకోండి ఏమేమి కొన్నా చూపిస్తున్నాం చూడండి. ముందుగా స్విచ్బుడ్లు ఇట్లు 10 ఉన్నాయి బాక్స్కి వచ్చి. నెక్స్ట్ నారబాంబులు ఇవి కూడా 10 ఉన్నాయండి బాక్స్కి వచ్చి. నెక్స్ట్ లక్ష్మీ బాంబులు ఇవి కూడా 10 ఉన్నాయి కట్టకే. 1 2 3 4 5 6 7 8 9 10 ఉన్నాయి ఇవి కూడా. ఇదైతే 12 షాట్లు అంటండి. ఇదైతే 12 షాట్లు. పైకి వెళ్ళి ఇలా రింగుల కింద ఇలాగ పేలుతుందంట. ఇంకెలా పెట్టారు, దీని మీద ఉన్నట్టుగా వస్తాయన్నారు. చూద్దాం, సాయంత్రం వెలిగించి చూపిద్దాం ఎలా వచ్చింది ఏంటనేది. నెక్స్ట్ అయితే కొండ స్విచ్ బుడ్లు తీసుకున్నానండి ఒక 6. ఇవి అయితే సింపటాస్కాయలు, ఇవి కూడా లక్ష్మీ బాంబులే ఇవి కూడాను. ఇవి ఒక 5 కట్టలు తీసుకున్నా. 2 3 4 5 ఇవి ఒక 5. ఇవేమో సింపటాస్కాయలు లూజ్ అండి. ఇవి చిన్న చిన్నవి ఉంటాయి కదా, చిన్నవి అనమాట లూజు. ఈ 2 ప్యాకెట్లు తీసుకున్నాం. తాళ్ళు కాకరపువ్వతులు అయితే తీసుకోలేదండి, ఎందుకంటే అవి ఎవరు వాడతలేదు. లాస్ట్ ఇయర్ తెచ్చాం కానీ పడేసారు మొత్తం అన్నీ, డబ్బులు వేస్ట్ అని చెప్పి తీసుకోలేదు. ఇవి అయితే తీసుకున్నాం. అగరొత్తోటి తీసుకోవాలి. నెక్స్ట్ ఇవన్నీ కూడా సాయంత్రం ఎలా కాలుతాయి ఏంటనేది మీకు అన్నీ చూపిస్తాను ఫ్రెండ్స్. ఇందుకైతే మన వీడియోస్ ఎవరైనా నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇది కూడా చూపిద్దాం 12 షాట్ లోపల ఎలా ఉంది ఏంటనేది. ఓకే, అంత డొల్ల కింద ఉంది. ఓకేనండి,
ఓకే 12 షార్ట్స్ అంటే ఓకే. ఇగో 1 2 1 2 3 4 5 6 7 8 9 10 11 12 వచ్చినాయండి. ఇవి అంటే 12 షార్ట్స్ అంటే ఓకే. ఇవి అయితే ఇంతేనండి. నెక్స్ట్ మళ్ళీ చూపిద్దాం మీకు ఏమేమి ఉన్నాయో. ఇప్పుడైతే ఎండ ఎరక్కాసేస్తుంది మధ్యాహ్నం. వెళ్దాం, మళ్ళీ సాయంత్రం వెళ్దాం 4ంటికి. వీటికైతే ఎంత అయిందో ఒకసారి మీరు గెస్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. డబ్బులు ఎన్నిటికి నాకు ఎంత అయింది అనుకుంటున్నారో ఒకసారి నాకు కామెంట్స్లో పెట్టండి. వీటికి మట్టుకి సాయంత్రం ఏం తీసుకొస్తాను ఏంటి అనేది కూడా చూపిస్తాను మీకు. ఇదిగోండి ఈరోజు మనం కొన్న మందులు, చుచ్చుబుడ్లు, లక్ష్మీ బాంబులు ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ చూసారు కదా. ఇవన్నీ పొద్దున ఆల్రెడీ మీకు కొన్నాక అన్నీ చూపించాను విడివిడిగా. ఇవన్నీ అయితే మనం వేద్దాం. పిల్లలతో కూడా చాలా జాగ్రత్తగా అన్నీ కాల్పిద్దాం దూరంగా ఉండి. ముందుగా అయితే మనం బయటికి వెళ్దాం. అందరూ కూడా పిల్లల్లో దీపావళి దీపావళి కూడా బాగానే పెట్టుకున్నారండి. ఇక్కడ అంత పొగ కమ్మేసింది. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది దీపావళి. చూసారా, మా ఇంటి దగ్గర మొత్తం అంతా కూడా దీపావళి అయితే అప్పుడు స్టార్ట్ అయిపోయింది. టైం వచ్చి 7 అవుతుందండి ఇప్పుడు. మా వాళ్ళు అయితే లేరు, మా పిల్లలు బయటికి వెళ్ళారు. వచ్చిన వెంటనే స్టార్ట్ చేపిద్దాం. ఇక పైన ఉన్నట్టున్నారు మా వాళ్ళు. పైన రే కిందకి రండి పైన ఉన్నారండి. పైన కాస్తున్నారు మా వాళ్ళు, కింద ప్లేస్ లేనట్టు. ఇక మొత్తం ఎక్కడెక్కడ బాంబు మొత్తం. రే కిందనే ఉన్నాను రా, కిందకి రండి. పైనుంచి కిందకి వేస్తున్నారు, నా మీదే వేస్తారేమో. ఇవ్వండి ఫ్రెండ్స్, అందరి ఇళ్ళలో దీపావళి పండగ అయితే అందరికీ బాగా చేస్తున్నారు. అందరూ ఒక మంచు అప్పుడే శీతాకాలం స్టార్ట్ అయిపోయింది కదా. ఇప్పుడు నారబొమ్మలు వేసేస్తున్నారు వీళ్ళు. అమ్మా జాగ్రత్త రే, దూరంగా ఉండండి, దూరంగా ఉండేయండి. నారబొమ్మ అది. రే వెలిగించావా కిరణా? చూపుట్లేండి, తేలుతుందేమో, దూరంగా ఉండండి రై. ఇల్లు చూపుట్లు తేజ దూరంగా ఉండేయండి. ప్రవీణ్ అక్కడ ఉన్న తెచ్చుకో, నువ్వు కూడా తెచ్చుకోరా. పొడిగా పెట్టకండి, అలాగే అయితే బాగోదురా. చూపుట్టు మా వాళ్ళు అలాగేసారు, పొడుకోబట్టేసారు. ఒరే చుచ్చుపుట్టు పొడిగా పెట్టకూడదురా. రే 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 రాజు, ప్రవీణ్ రే చేతిలోకి వచ్చేద్దరా ప్రవీణ్. కిందట్టే అసలు భయం లేదురా బాబు మీకు అసలేనా. రే ఆగా అలా వస్తారా. ప్రవీణ్ దూరంగా ఉండు, ముఖం మీదకి వస్తుంది. రే ఇంటికేకు అక్కడే తెల్లారండి. ప్రవీణ్ రే జాగ్రత్త, బాంబులు అక్కడ నెల తెచ్చావా? ఏ పేలుతాయి. ఇక్కడ అంటే నువ్వు దూరంగా ఉండండి.
ఓకే బాబా రా రండి వెలిగించారా ఏం పట్టసుకెళ్ళండి ఒక టల్ షాట్ ఉంటాయంట్రా అమ్మా స్విచ్ బోర్డులో ఉన్నాయి అమ్మా స్విచ్ బోర్డులో ఉన్నాయి అంటున్నా రే జాగ్రత్త నారబొమ్మలు అయ్యని రే ప్రవీణ్ టల్ షాట్ ఉంది ఎలా పెట్టరా టల్ షాట్ రే మళ్ళీ అక్కడ ఎడతావారా అబ్బాయి పిల్లలకైతే సమాధానం చెప్పలేకపోతున్నాం చాలా దారుణంగా టల్ షాట్ అంటించరా తేజ చూడండి వద్దు ఒకటే తర్వాత అది ఒకటే వెలిగించండి ముందు వెలిగింది అక్కడ నుంచి ఏం కాదులే ఇదిగో నెక్స్ట్ టైం కుండదే ఇదిగో కుండ వెలిగించారా ఆ ఊస బోదలాడే ఇదిగో నెక్స్ట్ టైం వస్తుందా దాని మీద వెలిగించి మంట మీద వెలిగించేది అది వెలిగించరా రిషి కాకరపువ్వు వెలిగించు కాకరపువ్వులు ఉన్నాయి అందరూ టల్ షాట్ చేస్తున్నారు సౌండ్లు వస్తున్నాయి పియ్యం పియ్యమని అది టల్ షాట్ వెలిగించు పర్లే ఏం కాదు దాని మీద ఇచ్చండి పర్లేదు ఏమోదా బాబు ఏం పేలదా అయ్యా అంటుకుంది అక్కడ నుంచే భయమే భయమో చేయగలబద్దంగులు చేస్తాం చూడండి పిల్లలైతే తెగేస్తున్నారు బాంబులు ఇవి చూసారా అన్ని నారౌట్లు చేస్తున్నారు జాగ్రత్తగా ఉండాలి బాంబుల దగ్గర చూసారా పెద్ద పెద్ద బాంబులు వేస్తున్నారు ఇలా మనకంటే భయం వేస్తుంది వీళ్ళకి అసలు భయం లేదు ఏంటో మరి చూడండి మొత్తం మా చుట్టుపక్కల దీపావళి చాలా బాగా చేస్తున్నారండి సంవత్సరం మందులు కూడా బాగా పెడుతున్నాయి ఇంకా వెళ్తున్నాయి మొత్తం అన్నీ రే బాబా ఏంట్రయ్యా అంత దారుణంగా పేలుతున్నాయా చూసారా పైన చక్క బలి వేస్తున్నారు ఆల్రెడీ మనం అయితే 12 షాట్స్ తీసాం దీంట్లో కనపడ్డాయో తెలీదు
రే జివ్వలు అయితే పైకి వెళ్ళిపోండి రచన, జివ్వలు అయితే పైకి వెళ్ళి వేసుకోండి. లక్ష్మీ బాంబులు అండి ఇవి, చాలా గట్టి పేలుతున్నాయి, నాటు బాంబుల్లాగా, కడప బాంబుల్లా పేలుతున్నాయి అన్నీ.